కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త నిర్ణయాలు తీసుకుని మరి దేవుణ్ణి సంతోషపరిచేవారిగా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన టైం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి, అంతేనా? కైసరుకి దేవునికి ఇచ్చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా, సమయం అనేది మళ్ళీ రాదు. ఎందుకంటే ఈ రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నే మచిలీపట్నం దగ్గర రైలు ప్రమాదం జరిగింది. ఎంతమంది చనిపోయారు? స్పాట్ లో 76 మంది చనిపోయారు. ఇలాగా సమయం అనేది దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఒకరుగానా ఇద్దరుగానా ఆ సమయాన్ని మనం కూడుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని ప్రతి ఒక్కటి దేవునికి సంబంధించినది. మరి కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అందరు నిలబడండి. పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ నూతన సంవత్సర దినాన్న మేము ఇలా కూడి మీ వాక్యాన్ని చదువుకోవడానికి, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి ఆశతో ఉన్నాం తండ్రి. మీ వాక్యపు మాటలు మాకు అర్థం కాగలుగుటకు, సమయోచిత జ్ఞానంతో వాటిని మేము అర్థం చేసుకొనగలుగుటకు శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో పాత జీవితాన్ని ఎలాగైతే వదిలేస్తున్నామో, మా అపరాధాలను, మా పాపాలను మరి ఈ పాత సంవత్సరం వెళ్ళిపోయిన ఆ పాత సంవత్సరంలో వదిలేస్తూ ఈ కొత్త సంవత్సరంలో మీ కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుని మరి కొత్త ఆలోచనలతో మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మేము బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు వింటున్న వాక్యాన్ని మరి మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యం ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. మనం ముద్రించుకున్న పాఠం పేరు ఏంటంటే నూతన పరిచిన పాత నిబంధన. మీరు పాత బట్టలు వేసుకుని వచ్చారనుకోండి, ఈరోజు అవి కొత్తగా అయిపోతాయా? మీ బైబిల్ కి పాత అట్ట వేసుకుని వచ్చారనుకోండి, అది కొత్తగా అయిపోతుందా? మరి పాత నిబంధన కొత్తగా ఎలాగవుతుంది? నూతన అంటే ఏంటి? కొత్తది. నూతన పరిచిన పాత నిబంధన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఓకే, మలాకీ వరకు. ఇప్పుడు ఆదికాండం నుంచి మలాకీ వరకు కొంతమంది వ్యక్తులతో నిబంధన చేసుకున్నాడు దేవుడు, అవునా కదా? ఎవరు చెప్పగలదురా పేర్లు? ఇంకా దావీదు గారు, ఇంకా వీళ్ళందరూ భక్తులు వారితో నిబంధన చేసుకున్నట్టు ఆ రిఫరెన్స్లు మీరు చదువుకోవడం ఇవన్నీ జరిగింది. అయితే ఈ పాత నిబంధన అనేసరికి మనం ఆలోచించగలిగితే 10 ఆజ్ఞలని చెప్పుకుంటాం. ధర్మశాస్త్రము ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నాను. ఎక్కడుంటాయండి? ఆ పాత నిబంధనలోనే ఎక్కడుంటాయి? ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 26 వచనాలలో కనిపిస్తాయి. ఏంటి? ఆజ్ఞలు. ఏమంటారు దీన్ని? ఇంకా 10 ఆజ్ఞలు. ఇంకా మోషేతో ఏ నిబంధన చేసుకున్నారు? పాత నిబంధన ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞ నిబంధన అంటే దేవుని మాట. ఇదిగో ఇవి ఇశ్రాయేలీలకి చెప్పండి. ఉందా? నిర్గమాకాండం తీయండి ఒకసారి. 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి చదవండి. దేవుడు ఏంటండి అవి? ఏమంటున్నారు? ఆజ్ఞలు వివరించి చెప్పారంట. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇలా ఈ 10 ఆజ్ఞలను వివరించి చెప్పడం, వాటిని మోషే గారికి ఇచ్చి ఇవి ఇశ్రాయేలీలకి చెప్పమనడం, వీళ్ళు వీటిని పాటించకపోగా మరలా ద్వితీయోపదేశకాండంలో మరలా ఇవ్వడం, ఇవన్నీ జరగడం మనకు తెలిసిందే. దీన్ని పాత నిబంధన లేదా పాత ధర్మశాస్త్రము అంటారు. ఏమంటారంటే పాత నిబంధన, పాత ధర్మశాస్త్రము అంటారు. ఇప్పుడు ఈ పాత నిబంధనని ఏం చేశారంట? నూతన పరిచారు. అంటే మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా, ఇప్పుడు మనం కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం, అవునా కదండి? కానీ పాత నిబంధనలో ఉండిపోతున్నామేమో అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే నిబంధన పాతదా కొత్తదా తెలియాలి,
లేకపోతే పాత దాన్ని కొత్తగా మార్చారా లేదా అని కూడా తెలియాలి. అవసరమా మనకి? అవసరమే, అంతే కదండి. మీ ఫోన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు 1 ఇయర్కో ఫోన్ వాడుతున్నారు, అవునా? మహా అయితే 6 నెలలకో ఫోన్ ఎందుకంటే అప్డేట్ వెర్షన్ అని వస్తుంది. దానికి అప్డేట్లు ఎన్నో 6, 7 వచ్చినాయి వెర్షన్లు. ఇలాగ మారుతూ వస్తుంది. అలాగే మానవ జీవితం కూడా, జీవిత శైలి కూడా మారుతూ వస్తుంది. మరి ఇవన్నీ మారినప్పుడు దేవుని మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచన మార్చుకోడా మనుషులకి తగ్గట్టుగా ఆయన మాట గాని ఆజ్ఞ గాని ఇవ్వడం జరగదా? ఇస్తాడు కదా. ఇప్పుడు అవ్వ ఆదాము ఉన్నారండి. అవ్వ ఆదాముకి ఏమి ఇచ్చారు? పండు తినవద్దు, అంతేనా? ఇంకేమన్నా ఇచ్చారా? ఇంకేమి ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ వర్తిస్తుందా? వర్తించదు. ఇప్పుడు ఈ ఆజ్ఞ తీసుకెళ్ళి వాళ్ళకి అప్లై చేశారనుకోండి, ఎవరికి? అవ్వ ఆదాముకి. వీళ్ళకి అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళకి వర్తిస్తుందా ఆజ్ఞ? వెనక్కి ఎందుకు వెళ్ళాను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నూతన పరిచిన పాత నిబంధన, అంటే పాత నిబంధన అనగానే ధర్మశాస్త్రము, పాత ధర్మశాస్త్రము. ఈ పాత ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? ఎలా నూతన పరిచారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ పాత నిబంధనని నూతన పరచడం జరిగింది. అదేంటండి? బైబిల్ అంతా దేవుని మాటలే కదా, బైబిల్ అంతా మనం చదువుకోవాల్సిందే కదా, బైబిల్ అంతా పాటించవలసిందే కదా, బైబిల్లో ఉన్నాయన్ని దేవుని మాటలే కదా. మరి వీటిని మళ్ళీ పాత నిబంధన కింద మళ్ళీ క్రొత్త నిబంధన కింద డివైడ్ చేయొచ్చా? ఇలా డివైడ్ చేసి మళ్ళీ వీటిలో మనం పాటించవలసినవి పాటించలేనివి అని తీసుకోవచ్చా? ఇలాంటి డౌట్లు మీకు రావచ్చు, ఇలా ఆలోచించవచ్చు. ఎందుకంటే మీరు బైబిల్ ఓపెన్ చేయగానే ఏమని ఉంటుంది? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు పాత నిబంధన అంటే ఏంటి? ఇదిగో నేను అబ్రాహాముతో నిబంధన చేసుకున్నాను, నేను నోవాహుతో నిబంధన చేసుకున్నాను, నేను దావీదుతో నిబంధన చేసుకున్నాను, మోషేతో నిబంధన చేసుకున్నాను, ఇలాగా మాట్లాడుకోవచ్చు. అయితే క్రొత్త నిబంధన అనేసరికి క్రొత్త నిబంధన ఇవ్వడానికి ముందు నేను నిబంధనని ఇస్తానని ఏమన్నా దేవుడు చెప్పాడు? ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పే చేస్తాడంటే. మనుషులకి తెలియని విషయం ఏంటంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. దేవుడు చెప్పి మరీ చేస్తాడు, తెలుసా ఈ విషయం? ముందు చెప్పిన తర్వాతే చేస్తాడు, చెప్పకుండా ఏది చేయడు. అలాగని అన్నీ చెప్తాడా అంటే అన్నీ చెప్పేస్తాడు. తన భక్తులకి ఏమీ దాచడు. నెక్స్ట్ ఆయన చెప్పింది తప్పకుండా చేస్తాడు, అంతే కదంటే ఇది వాస్తవం. అయితే మరి నిబంధన గురించి ఏమైనా చెప్పాడా దేవుడు? నిబంధన మారుస్తానని ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచించగలిగితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎప్పుడు చెప్తున్నారు ఇది? ఇర్మియాగా ప్రవక్త ఉన్నప్పుడు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇప్పుడు మనం నిర్గమాకాండంలో చూచుకున్న నిబంధన ఎప్పుడది? పాత నిబంధన. ఎప్పుడు ఇచ్చారు అది? ఇశ్రాయేలీలకి ఇచ్చారు. ఇశ్రాయేలీలకి ఇచ్చిన నిబంధన తీసేస్తారన్నా? కొత్త నిబంధన చెయ్యి దినములు వచ్చుచున్నావంటే పాతది ఉంటుందనా ఉండదనా? ఉంటదండి. ఇప్పుడు మీరు పొద్దున్న అన్నం వండుకున్నారండి, అన్నం వండుకున్న తర్వాత ఆ అన్నంలోనే మళ్ళీ బియ్యం వేసి వండుతారా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఓకేనా? కొత్త షర్ట్ వేసుకున్నారు, దానిపైన మళ్ళీ పాత షర్ట్ వేసుకుంటారా? వేసుకోరు. ఇప్పుడు కొత్తది ఇస్తానంటే పాతది వండిస్తాడా? ఇక్కడ అర్థమైపోతుంది, మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కానీ కొన్ని వచనాలు మనం దేవుని మీద ఆధారపడాలి కదా, దేవుణ్ణి మరి దేవుడిచ్చిన మాటలే కదా, దేవుడే రాయించాడు కదా అని ఇలాగా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా చదివిన వాటి యొక్క అర్థాలు తెలియక ఎంతో మంది ఈ రోజు మోసపోతున్నారు అని మనం రాత్రి కూడా చెప్పుకున్నాం, ఓకేనా? ఇలాగా దేవుడు ఏం చేస్తానన్నాడు? కొత్త నిబంధన చేస్తానన్నాడు. ఇది కొత్త నిబంధనలో కూడా చెప్తారు చూడండి, కొత్త నిబంధనలో కూడా చెప్తారు చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం.
ఏడు నుంచి చదవండి. ఎలా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే ఆ రెండవ దానికి అవకాశము. మొదటి నిబంధన ఏది? పాత నిబంధన. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ ఇది అర్థం కావట్లేదు ఎవరికి. కొత్తది వచ్చినప్పుడు పాతదానికి అవకాశం ఉంటుందా? అక్కడ అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు 8 చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నిన్ను, అందరూ చూడాలండి, ప్రభువు ఇట్లా నిన్ను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేదుని. ఏమంటున్నారంటే నేను క్రొత్త నిబంధన చేదుని. ఇది ఎక్కడ చూసాం మనం? ఇప్పుడు కొత్త నిబంధనలో చదువుతున్నది ఏ నిబంధనలో చూసాం? పాత నేను అడిగిన దాన్ని కరెక్ట్గా చెప్పండి, ఓకేనా? కొత్త నిబంధనలో చూసిన వచనాన్ని ఏ నిబంధనలో చూసాం? పాత నిబంధనలో చూసాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన గురించి చెబుతూ క్రొత్త దాన్ని ఏం చేస్తానంటున్నాడు? పాతదాన్ని ఏం చేస్తానంటున్నాడు? క్రొత్త నిబంధన చేస్తానంటున్నారు. అంతేనా? అలాగే ఉందండి అక్కడ. చూడండి, మళ్ళీ చదవండి. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అంటున్నారు. అంటే ఇశ్రాయేలు వారితోటి యోధా వారితోటి ఏ నిబంధన చేస్తారంటే ఆల్రెడీ పాత నిబంధన ఇచ్చారు కదా. ఇచ్చారా? ఇవ్వలేదా? ఇప్పుడు ఈ చెయ్యుదును అంటే చేశారా చేయలేదా? ఎక్కడ చేశారు? చెయ్యుదును అని అన్న మాటని ఇక్కడ తీసుకొచ్చి పౌలు గారు చెప్తున్నారు. అంతే కదండి. అక్కడ అన్న మాట తీసుకొచ్చి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్పి ఎక్కడ చేశారు మరి? ఇది క్రొత్త నిబంధనగా లేకపోతే క్రొత్త నిబంధన అని ఎక్కడ చేశారు? ఇది చేశారా చేయలేదా? చేశారా చేయలేదండి. పాతదాన్ని కొత్త చేశారా? కొత్త నిబంధన చేశారా? మరి అబ్రహాం గారితో చేసిన నిబంధన ఏంటి? నోవా గారితో చేసింది, ఆదాముతో చేసింది, దావీదు గారితో చేసింది, మోషే గారితో చేసింది. ఎలా అవుతుంది? మీరు పాత నిబంధన అని దేని చెప్పుకున్నాం మనం? ఇదే. ఇప్పుడు నోవాహు గారితో చేసిన నిబంధన ఏది? ఆదాము గారితో చేసిన నిబంధన ఏది? అర్థమవుతుందా మీకు? అంటే నిబంధన అనేసరికి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిబంధన ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలో వచ్చింది. అంతేనా? నిబంధన ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలో వచ్చింది. మరి మీరు అబ్రహాం గారికి ఎందుకు అప్లై చేస్తున్నారు? నోవా గారికి ఎందుకు అప్లై చేస్తున్నారు? ఆదాముకి ఎందుకు అప్లై చేస్తున్నారు? అర్థమవుతుందండి నేను చెప్పేది? అంటే నిబంధన ఇచ్చిన తర్వాత నిబంధన గురించి మాట్లాడాలి. నిబంధన ఇచ్చిన తర్వాత నిబంధన గురించి మాట్లాడాలి. ఇప్పుడు నిబంధన లేని వారికి నిబంధన అప్లై చేస్తే ఇప్పుడు అందుకనే నేను వెనక్కి ఎందుకు వెళ్తున్నాను ముందరే చెప్తున్నా. వెనక్కి ఎందుకు వెళ్ళాను ముందరే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం లేదా నిబంధన లేదా ఆ వచనం ఎవరికి వర్తిస్తుందా? ఎవరికి? ఆదాముకు వర్తిస్తుందా? వర్తించదు. అర్థమవుతుందంటే ఇప్పుడు అంటే నిబంధన మారినప్పుడు ఆ మారిన నిబంధన వెనక వారికి అప్లై అవుతుందా? ఇప్పుడు మన నిబంధన ఉందనుకోండి, మన నిబంధన వాళ్ళకి అప్లై అవుతుందా? అవ్వదు. ఈ పాత నిబంధన ఈ నూతన పరిచిన దాన్ని పాత నిబంధనకి అప్లై అవుతుందా? టైటిల్ అదే కదండి. ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్టు చూస్తే ఏంటి? అప్లై అవ్వట్లేదు. దావీదు గారిది ఎవరికి అప్లై అవ్వట్లేదు? ఆదాము గారికి అప్లై అవ్వట్లేదు. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అసలు ఈ నిబంధన రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించుకుని ముందుకు వెళ్తే అసలు ఈ నిబంధన రావడానికి ఎవరి కారణం? యేసుక్రీస్తు వారి కారణం. ఇప్పుడు మనకిని వారికి ఎవరికి? అబ్రహాము సంతానానికి, ఇజ్రాయేలీలకి, వీళ్ళందరికీ మధ్యవర్తి ఎవరు? వచనం చెప్పండి. మాకేం తెలుసండి, కొత్త నిబంధన అని చెప్పారు అంతే. వచనం చూసారా? మనకిని ఇశ్రాయేలీలకి మధ్యవర్తి యేసుక్రీస్తే అన్న వచనం మర్చిపోయాం చూసారా మనం. ఎప్పుడు? ఇది హ్యాపీ న్యూ ఇయరా? తీయండి. హెబ్రీ 9వ అధ్యాయము 15వ వచనం. మనం అక్కడే ఉన్నాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునకు గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము
ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడు ఇస్తానన్నాడు కదా, ఏంటి? క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ నిబంధనకి మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈ కొత్త నిబంధన గురించి తెలిసిపోద్ది. అంతేనండి? అంతేనా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈ కొత్త నిబంధన తెలిసిపోద్ది. యేసుక్రీస్తు వారు ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ద్రాక్షారసాన్ని ఇస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఏంటది? లోకాసువార్త 22వ అధ్యాయము 20వ వచనం. లోకాసువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా, ఏదేంటి గిన్నె? ఏదంట? కొత్త నిబంధన. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తమే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారి రక్తమే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, మరి అవునా? నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే ఆయన ఏం చేశారు? సిలువ త్యాగం చేశారు. సిలువ త్యాగంలో ఏం కాచారు? ఎక్కడ ఉండిపోయింది అది? ఇశ్రాయేల్ దేశంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ రక్తం తెచ్చుకోవాలా కొత్త నిబంధన అంటే? అర్థమవుతుందండి? ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారి రక్తమే క్రొత్త నిబంధన. అంతేనా? ఇప్పుడు నిబంధనకి తేడా ఏంటి ఇక్కడ? అక్కడేమో ఆజ్ఞలు కనిపిస్తున్నాయి 10. ఆదాము దగ్గర ఒక ఆజ్ఞ కనిపిస్తుంది. ఇలా వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా రక్తము వలన ఇప్పుడు రక్తం క్రొత్త నిబంధన, రక్తము వలనైనా అంటున్నారు. చూడండి అక్కడ ఏమన్నారు, మళ్ళీ చదవండి చివరి మాట. నా రక్తము వలనైనా అంటే, వలనైనా అంటే ఆయన ఏం చేశారు? రక్తము వలనే, నా రక్తమే క్రొత్త నిబంధన అనట్లేదు. అంటే చదువుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా రక్తమే క్రొత్త నిబంధన, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు ఈయన రక్తం ద్వారా కొత్త నిబంధన అనేది ఏర్పరిచారు. అవునండి? ఈయన రక్తం ద్వారా కొత్త నిబంధన అనేది ఏర్పరిచారు. ఇప్పుడు పాత నిబంధననే నూతన పరిచారు. మన టైటిల్ అదే, పాత నిబంధననే నూతన పరిచారు. నూతన పరిచిన పాత నిబంధన. ఈయన ఎలా నూతన పరిచాడో కూడా తెలియాలి మనకి. ఎలా నూతన పరిచాడో కూడా తెలియాలి. ఎలా నూతన పరిచాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ చెప్పారు? ఎక్కడ? మోషే ద్వారా నిర్గమాకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను చెప్పారు. ఏం చెప్పారు? నరహత్య చెయ్యవద్దు. అంతే కదండి. ఆజ్ఞల్లో మీరు 10 ఆజ్ఞలు చదువుకున్నప్పుడు ఈ మాట ఉంటుందా? ఉండదా? ఇప్పుడు దీన్ని నూతన పరుస్తున్నారు. చూడండి, ఇదేంటిది? పాతది. ఏది? నరహత్య చేయవద్దు అనేది పాతది. దీన్ని నూతన పరుస్తున్నారు. ఎలా నూతన పరుస్తున్నారు చూడండి. నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా లేదా? విన్నారు. ఇప్పుడు చదువుకున్నారా లేదా? చదువుకున్నారు. ఇప్పుడు ఈ నరహత్య చెయ్యవద్దు అనే మాట ఏం చేస్తున్నారో చూడండి కింద. ఎవరు మాట్లాడుతున్నారండి? అంటే ఇప్పుడు ఎవరు చేంజ్ చేస్తున్నారు? దీన్ని నూతన పరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు. ఎలా మారుస్తున్నారో చూడండి, ఎలా నూతన పరుస్తున్నారో చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరహాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆజ్ఞను ఎలా నూతన పరిచారంటే, నరహత్య చెయ్యవద్దు అన్నారు కదా. ఈ నరహత్య చెయ్యవద్దు అన్నదానికి ఎలా నూతన పరిచారు? ఇంకా దీనికి ఏమేంతో యాడ్ చేశారు?
కోపపడవద్దు, వ్యర్థుడు అనవద్దు, ద్రోహి అని అనవద్దు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు నరహత్య చెయ్యవద్దు అన్నమాట. నరహత్య అంటే ఏంటి? ఒకళ్ళని వెళ్ళి ఫిజికల్ గా పొడవడం. ఇదిగో మనం చూస్తూ ఉంటాం కదా, బయటికి లాక్కొచ్చి మరి పీక్కొస్తాడండి అంటారు. ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్ తలకాయ పట్టుకెళ్తున్నాడు. ఇది నరహత్య. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నరహత్యని అప్డేట్ అయింది, నూతన పరిచారు. ఎలా నూతన పరిచారు? ఇప్పుడు నువ్వు పొడవ అవసరం లేదు. ఏంటి మీరు ఏం చేస్తున్నా? అయిపోయింది అక్కడ విమర్శ. ఆయన విమర్శ. కోపం వేరండి. కోపానికి అంటే దేవుని పనిలో కోపం వచ్చినప్పుడు కోపడిన యేసుక్రీస్తు వారు కోపడ్డారు కదా, మళ్ళీ దాన్ని దీనికి లింక్ చేయకూడదు. దేనికి కోపడ్డారు? తరిమేశాడు కొరడా పట్టుకుని ఆయన, ఆ కోపం వేరే. మళ్ళీ మీరు ఒకరినొకరు చూసుకుని కోపడేది వేరే, దానికి దీనికి లింక్ చేయకూడదు మళ్ళీ. ఓకేనా? అంటే ఇవన్నీ మార్చేస్తున్నారు. చూస్తున్నారా? అంటే పాత నిబంధనని ఏం చేస్తున్నారు? నూతన పరుస్తున్నారు. ఇప్పుడు ఇంకొక మాట చూడండి, 27వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దాన్ని ఏం చేస్తున్నారు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మార్చారు, అప్డేట్ అయింది. ఏం చేశారు? నూతన పరిచారు. దేన్ని నూతన పరుస్తున్నారు? పాత నిబంధనని నూతన పరుస్తున్నారు. పాత ధర్మశాస్త్రాన్ని కొత్త ధర్మశాస్త్రంగా చేస్తున్నారు. ఇది మీకు ఇప్పుడు పాతది లేదంటే కొత్తది వచ్చేసిందంటే పాతది ఉందని అర్థమా? అందుకు చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. అంటే ఇలాగ దేవుడు అవన్నీ అక్కడ మీరు అదంతా చదువుకుంటే, ఇప్పుడు 33వ వచనం చదవండి, 38వ వచనం చదవండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మళ్ళీ నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఏం చేయమంటున్నాడండి? మనోళ్ళు ఏం చేస్తారు? ఆడికి ఏం తెలుసు? ఆడు దుష్టుడు, ఆడు దుర్మార్గురాడు. అవునా? ఎదిరించడానికి వెళ్తారు. ఇంకా నిన్ను ఎడం చెంప తిప్పేమంటారు. అంటే అప్పుడు ఉన్న కాలంలో చెప్పబడుతున్న మాట ఇది, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న మాట. ఇలాగా అంటే మీరు ఏంటి, కొడుతున్నావు కదా, కొట్టే, లొంగిపో, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అనక ఇంకా అని చెప్తున్నారండి. మార్చేస్తున్నారు అక్కడ. వాళ్ళ ఇశ్రాయేలీలకి ఏంటి, నిన్ను ఎవడన్నా కొట్టాడా అండి? అలాగా దేవుడు ఇలాగా ఏం చేస్తున్నారంటే, ఈ పాత నిబంధనని ఏం చేస్తున్నారు? నూతన పరుస్తున్నారు. ఈ నూతన పరచడం మనుషులకి అర్థం కావట్లేదండి. ఏమంటారు? బైబిల్లో అన్ని దేవుడే చెప్పాడు కదా, అంతేనండి. బైబిల్లో అన్ని దేవుడే రాయించాడు కదా, ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇదిగో ఇలా మారుస్తున్న విషయం కానీ, నూతన పరిచిన విషయం కానీ అర్థం కావట్లేదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే, ఇది బైబిల్ అంతా చదవాలి, బైబిల్లో ఉన్న వచనాలన్నీ చూడాలి, బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఇలా ప్రయత్నిస్తున్నామో, ఎప్పుడైతే మీరు అనుదినం వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదవగలుగుతున్నారో, అవన్నీ అర్థం అవడానికి ఛాన్స్ ఉంటాయి. అంతే కదండి. మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారనుకో, హోంవర్క్ ఇస్తూ ఉంటారు. అర్థం అవ్వకపోతే ఏం చేస్తారు? టీచర్నో, ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళో, మమ్మీయో డాడీయో ఎవరినొకరు అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు మీరు రోజు చదువుతుంటే ఏమవుతుంది? మీకు వచ్చిన డౌట్లన్నీ తెలిసిన వారిని అడగడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతే కదండి. అందుకనే రోజు చదవమనేది. అంటే ఇలా చదవడం వల్ల మీకు వచ్చేది ఏంటి? జ్ఞానం. అంతే కదండి. దేవుడు రాయించి ఇచ్చిన 66 పుస్తకాల జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది. అంతేనండి. ఈరోజు జనవరి 1 కదా, చికెను మటన్ ఉంటుంది, శుభ్రంగా హ్యాపీగా తినేసి వెళ్ళిపోవడానిక కాదు కదా. మనం దేనికి వచ్చాం? వాక్యం గురించే. ఆదివారం ఎందుకు వస్తున్నాం? వాక్యం గురించే. అంటే వాక్యానికి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం ఇస్తున్నామా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చారని అర్థమవుతుంది. అంతేనండి. మధ్యవర్తి అంటే ఏంటి? నేను ఇదిగో పలానా వారికి ఈ పుస్తకం ఇచ్చేవన్నాను అనుకోండి, ఎవరో తీసుకెళ్ళిస్తున్నారు, అతను ఇచ్చే అతనికి, ఆ తీసుకునే అతనికి మధ్యవర్తి ఒక అతను ఉన్నాడని. అంతే కదా. ఇప్పుడు క్రొత్త నిబంధన మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన తీసుకొస్తున్నారండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు
రక్తము కార్చిన తర్వాత క్రొత్త నిబంధన, రక్తము కార్చక ముందు క్రొత్త నిబంధన. అంతే కదా. నా రక్తము వలనైనా అంటే నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నారు. ఇప్పుడు రక్తము కార్చిన తర్వాత క్రొత్త నిబంధన అనేది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏవైతే ఆజ్ఞలు ఇస్తున్నారో వాటిని మీరు తూచా తప్పకుండా పాటించాలి. లేదండి అన్ని ఎలా పాటిస్తున్నో ఉన్నాయి ఆజ్ఞలు, అవన్నీ మనకి ఎక్కడ తెలుసు, మనం ఎక్కడ చదువుకుంటాం, అవి పాటించకపోతే ప్రమాదం ఏంటి, ఇలా మాట్లాడేవారు కూడా ఉన్నారు. లేరని చెప్పొద్దంటే ఉన్నారు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, చాలా మందిని చూశాను. ఓకేనా. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, పాత నిబంధన తీసేయడానికి ఆ కారణం ఏంటో కూడా మనకు తెలియాలి. పాత నిబంధన తీసివేయడానికి కారణం ఏంటంటే, ముందుగా యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అని చెప్పుకుంటున్నాం కదండి. ఇవి మీకు అందరికి తెలిసినవే. ఈ 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించలేదనుకోండి, ఇప్పుడు 10 కాల్కులేటర్లోకి వస్తాయా? రావు. అంటే మళ్ళీ ఏమైపోతున్నాడు? మళ్ళీ అపరాధం అయిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఆజ్ఞను పాటించలేకపోతున్నారండి. పాత నిబంధనను పాటించలేకపోతున్నారు. వారు పాటించటం లేదని యేసుక్రీస్తు వారు అంటే ఒక ఆజ్ఞ కూడా నెరవేర్చట్లేదు. ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీలు? మోయాబు రాండ్రుతో పాపం చేస్తున్నారు. ఇదిగో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. మోషే పలకలు తేవడానికి వెళ్ళేసరికి వీళ్ళ కింద ఏం చేశారు? ప్రతిమ చేసేసుకున్నారు బంగారంతో. మళ్ళీ అంటే ఇలా వినట్లేదండి, మాట వినట్లేదు. ఇప్పుడు వీళ్ళకి శాపాలు కూడా ఇవ్వడం జరిగింది కదా, శపించాడు కదా, వాళ్ళని చంపేశాడు కదా. అవునా కదండి. ఇప్పుడు మాటకు వినకపోతే దేవుడు చంపేశాడా? వండిచ్చాడా? వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనకి ఏదో కొత్త నిబంధన ఇస్తానంటున్నారు. అందులో సుమారుగా 250 పైనే ఆజ్ఞలు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. మరి ఇప్పుడు అవన్నీ పాటించకపోతే మనకి ఏం ప్రమాదం లేదా? హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవచ్చా? మన ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? అవునా కదండి. ఇప్పుడు చాలా మంది చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే బయట రాత్రి సౌండ్లు రాలేదా? పెద్ద సౌండ్లు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు అయితే చనిపోయే అవకాశం ఉంది అక్కడ. అంటే ఇంత అల్లరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ మనం చేయడానికి అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారంటే, ఎప్పుడు రాడు, జనవరి నెలలో రాడు, ఫిబ్రవరి రాడు, ఇలా చివరి డిసెంబర్ నెలలో కూడా రాడు. కానీ 31st నైట్ వస్తాడు. ఎందుకు? ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఏంటది? ఇది అంతేనా? ఇది ఇప్పుడు దీని గురించి పనిగట్టుకుని మళ్ళీ 12 అయిన తర్వాత ఉండడు. మళ్ళీ చాలా జాగ్రత్తగానంటే ఉన్నారు ఇలాంటి వాళ్ళు, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇది 12 అయిన తర్వాత ఉండడు. దీంట్లో ఏ వచనం అయితే ఉందో అది ఎక్కడి నుంచి తీసిరాసింది? నీ ఇంట్లో బైబిల్ ఎప్పుడైనా తీసావా? అది అలాగే ఉంటది దుంపట్టేసి. అవునా కదా. మరి అందులో లేదా ఈ వాక్యం? ఉంది కదా. బైబిల్ నిండా వాక్యాలు ఉంటే ఆ వాక్యాలు చదవకుండా ఈ చిన్న ముక్క మీద రాసిన కాగితం వాక్యం గురించి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇది వాగ్దానమా? ఇది నిబంధన? మరి దీనికోసం ఎందుకు వస్తున్నావు? మరి బైబిల్ నిండా లేవా? ఇప్పుడు అబ్రహాముని ఆశీర్వదించారు కదండి. అబ్రహాముని ఆశీర్వదించారు ఏమని? నీ సంతానం అది ఒక గొడ్రాలకు వచ్చింది అనుకోండి, పిల్లలు పుట్టినానికి వచ్చింది అనుకో, అది ఏం చేస్తారు అంటే పుట్టేస్తారా? ఓకే. నిత్యాగా వచ్చింది అనుకోండి, ఏమంటే ఆలోచిస్తున్నారా? అంటే వాళ్ళని నేను విమర్శించట్లేదు. క్రైస్తవులుగా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన నిజమండి. క్రైస్తవులుగా ఎంతమంది బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన నిజం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగి చేసింది. మీ మనోనేత్రాలు ఎప్పుడు వెలిగింపబడతాయో అప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. ఇది తెలియకుండా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా బైబిల్ చదువుతాడా? చదవడు. క్లాసులు వింటాడా? వినడు. అసలు బైబిల్ ఓపెనే చేయరండి. ఓపెన్ చేసిన ఎలా చేస్తారంటే, మీకు చెప్తున్నానండి, పొద్దున్నే లేస్తారు, శుభ్రంగా స్నానం చేస్తారు, టవల్ కట్టుకుంటాడు, బట్టలు కూడా వేసుకోడు. ఏం చేస్తాడు? ఇలా ఓపెన్ చేస్తాడు. ఏమొస్తుంది? కీర్తనలో, సామెతలో ఏమో వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఏముంటది? యెహోవా వలనే నీవు ఆశీర్వదింపబడదు.
కాబట్టి దేవుడా, నీ వల్లనే మేము ఆశీర్వదింపబడతాం, నీ దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలి, మంచి వాక్యం వచ్చేసింది ఈ రోజు అని ఆనందపడిపోతూ ఉంటాడు. అయిపోయిందా? పోనే ఒక అధ్యాయం చదువుతాడండి, 2 అధ్యాయాలు ఒక అధ్యాయం కంటే ఎక్కువ చదువుతాడా? మహా అయితే 5-10 వచనాలు చదువుతాడు అంతేనంటే. ఇప్పుడు ఇది ఆశీర్వాదమా? మరి 66 పుస్తకాలు ఎందుకు నీకు చేతుల్లో? 66 పుస్తకాలు ఎందుకు చదవాలి? ఒకటో తరగతికి వెళ్ళి నీ పిల్లల్ని కానీ స్కూల్కి పంపించినప్పుడు 1వ తరగతిలో ఎన్ని పుస్తకాలు ఇస్తున్నారు? 10 ఎన్నో ఇస్తున్నారు, అవునా కదా? మరి 10 పుస్తకాలు చదివిస్తున్నావే. 2వ తరగతికి వెళ్తే 10 పుస్తకాలు చదివిస్తున్నావే. ఇంటర్మీడియట్కి వెళ్తే అన్ని పుస్తకాలు చదివిస్తున్నావే. ఒక ఇంజనీర్కి వెళ్తే ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు చదివిస్తున్నారే. మరి ఒకే పుస్తకం కదా దేవుని గురించి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఒకటే. అందులో ఒక వచనాన్ని ఎందుకు చదువుతున్నాం? ఆలోచించారా ఎప్పుడన్నా? ఏమండి, ఇవన్నీ ఎందుకు? ఇదిగో ఈ 31st నైట్ని వచ్చేది ఎందుకు? ఇందుకే. మరి ఇందులో ఉన్న వాక్యం బైబిల్లో లేదా? ఆ బైబిల్ నీ దగ్గర ఇంట్లో షెల్ఫ్లో లేదా? ఆ షెల్ఫ్లో నుంచి ఎప్పుడైనా తీసి ఇదిగో నాకు దేవుడు రాసి ఇచ్చిన గ్రంథం అని ఎప్పుడైనా చదువుతున్నావా? చదవట్లేదు. అందరి గురించి మాట్లాడలేదండి, ఉన్నారు ఇలాంటి వారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే వాక్యము మన దగ్గరకు వచ్చిందో అప్పుడు స్వీకరించే మనసు ఉండాలి, దాన్ని అంగీకరించే మనసు కూడా ఉండాలి. ఇప్పుడు ఇన్ని వాగ్దానం, ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయా? ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయా? ఇది పెట్టానండి ఇక్కడ ఈరోజు. ఇప్పుడు మీరు తీసుకెళ్లారు, మీరు బయటికి వెళ్ళగానే యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఈ చర్చ్ మంచిది కదా? ఏం చేస్తారు? ఆ చర్చిలో తీసుకున్న వాగ్దానం చర్చ్ మీద వేస్తారు నింద, మనుషుల మీద వేస్తారు నింద. ఇలాగా దేవుడు ఏదైతే వ్రాసి ఇచ్చాడో ఆ మాటలు చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వారిని ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. మనం అలా ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మనం అలా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? పాత నిబంధనని ఏం చేస్తున్నారు? నూతన పరుస్తున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి మరి? ఏమండి, ఇశ్రాయేలీలకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళకి దశంభాగాలు ఇస్తే ఆకాశ వాకిట్లు ఇప్పేస్తాడు. నెక్స్ట్ వాళ్ళకి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. మరి మనకి ఏమైనా ఇచ్చాడా? ఆశీర్వాదాలు ఇచ్చాడంటే, నిబంధనలు ఇచ్చాడా? ఇచ్చాడు. ఏంటది? కొత్త నిబంధన. మరి కొత్త నిబంధనలో ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? ఏ ఆశీర్వాదాలు అయ్యి? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అనుగ్రహించాడా? అనుగ్రహించలేదా? ఏ ఆశీర్వాదాలు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏది? అంతే కదండి, పరలోక సంబంధం. మనం ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాం అనుకోండి, ఏముంటాయి అక్కడ? దీనికంటే 100 రెట్లు శ్రేష్టమైనవి, బంగారపు రోడ్లు. ఇదేంటిది? పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది అంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఎన్నో వచనం? 25వ వచనం చదవండి. నిజ జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే. మీరేం అడగలేదు, మీరేం దశంభాగాలు వేయలేదు, మీరేం డబ్బులు ఇవ్వలేదు. ఎవరికే? యేసుక్రీస్తు వారికి కానీ దేవుడికి కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు. మీరు ఏం చేశాడంట? తండ్రి అయిన దేవుడు ఆయన తానే మీకు ఇచ్చాడు. ఫ్రీ. అంతేనండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఏంటి? నిత్యజీవం. ఇది వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహించుననిదే క్రైస్తవుడికి వాగ్దానం. ఎక్కడుంది ఇది? క్రొత్త నిబంధనలో ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గారు రాస్తున్నారండి. దీనిని విడిచిపెట్టేసి నా కూతురికి అబ్రహాం గారు వాగ్దానం రావాలంటే ఆలోచించండి, కొద్దిగా ఆలోచించాలి కదా. మనం కూడా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, అవునా కదండి? ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు నాన్న ఇది చదువుకోండి, మీరు వెళ్ళిపోండి, కింద బతికేయండి అని రాసిచ్చాడా? ఏమండి, ఏదైనా పాఠ్య పుస్తకాలకు వెళ్ళి ఇది రాసి ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోతే ఓకే అయిపోయిందని రాసిచ్చాడా? అవునా కదండి? అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చూసుకోండి. అయితే ఇప్పటికీ కొంతమంది ఏంటంటే వీటిని అంగీకరించేవారిగా ఉండరు. అయితే ఏమైతే ఇందులో ఉన్నది వాక్యమే. అన్ని జనులు రక్షించడానికి అవకాశం ఉంటుంది, అన్ని జనులు రక్షించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వెళ్ళిన వాక్యం బైబిల్లో రాయబడిన వాక్యం కాబట్టి వారు తీసుకుంటే ఎప్పుడైనా మారొచ్చు అని అవకాశం ఉంటుంది. ఏమండి, వాగ్దానం ద్వారా మారారు అని ఏమైనా రుజువులు ఉన్నాయా? నెక్స్ట్, వాక్యం చెప్పకుండా ఇతను మారిపోయాడని ఏమైనా ఉందా? మీరు వాక్యం చెప్పండి. వినుట వలన విశ్వాసమా, చదవటం వల్ల విశ్వాసమా? ఏం వినాలి? క్రీస్తును గూర్చిన మాట.
మీరెవరి మాట తీసుకెళ్తున్నారు? క్రీస్తు దగ్గర ఏమో అన్ని శ్రమలు. మరి ఎందుకంటే ఈ పని చేయవు ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి రోజు వచ్చి ఆదివారం మాటలు వచ్చిన వెంటనే మీరు బైబిల్ చదవండి, రాయండి, కూర్చోండి, అన్ని హింసలు పెట్టేస్తున్నాం అనుకో, మీరు వస్తారా? అయితే ఇక్కడ అయితే అయ్యే ఉంటాయండి, మీ ఇష్టం. అది మీరు వచ్చినా రాకపోయినా ఇక్కడ అయితే అలాగే ఉంటుంది. ఓకేనా? ఇలాగా బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టయితే మనం బ్రతకూడదు. ఆలోచిస్తున్నారా? అంటే నమ్మడానికి అవకాశం లేదు. దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ నమ్మడానికి అవకాశం లేదు. ఓకే, నువ్వు అవతల వాడిని రక్షించాలంటే నీ నోటితోటి వెళ్ళి వాకింగ్ చెప్పు, వెళ్ళి ప్రాణం పెట్టు. ప్రాణం పెడతావా? ఏమండి, ఇది ఇస్తే ప్రాణం పెట్టినట్ట? నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమంటే నువ్వు కోటిస్తావేంటి? ఏంటిది? ఆలోచించుకోండి. రాత్రి పాఠం చెప్పేశాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మనం ముందుకు వెళ్ళాలి. అయితే పాత నిబంధన దేవుడు ఇచ్చిందే కదా. మరి పాత నిబంధన కూడా దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన మాటలను వ్యతిరేకిస్తున్నారేంటి మీరు అనే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇచ్చిన మాట ఇప్పుడు నేను చెప్పేది ఎలా ఉంది మీకు? అదే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇతనేంటి ఇలా చెప్తున్నాడు, మనం చేసే పనులే అంటే ఇప్పుడు ఇది ఇప్పుడుది కాదు, ఇది ఎన్ని సంవత్సరాలదే, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది. ఇప్పుడు ఈయనేంటి ఇలా చెప్తున్నాడు? ఇప్పుడు రాంబాబు గారు కూడా రాత్రి ఎవరో వస్తారని అంటే ఆయన వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది, అక్కడ వాగ్దానాలు ఇస్తారని వెళ్ళిపోయాడంట ఒక అతను. ఓకేనా? ఇలాగా చాలా మంది వాటిని అనుసరించి నడుచుకుంటున్నారు ఇప్పటికే. ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఉందో లేదో కూడా తెలియాలి. ఎందుకంటే పాత నిబంధన అనేది క్రైస్తవుడు పాటించాలా వద్దా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికుంది? బాప్తిసం తీసుకున్నారంటే మీరెవరు? ఇప్పుడు క్రైస్తవులకి తప్పకుండా ఉంది. ఓకేనా? పాత నిబంధన నూతన పరిచేశారు. ఇప్పుడు ఏది పాతదైపోయింది అది ఉంటుందా ఉండదా? మనం ఇందాకే చదువుకున్న హెబ్రీ పత్రికలో చదువుకున్నావా లేదా? తీయండి హెబ్రీ పత్రిక, చదవండి, అక్కడ చదవండి మళ్ళీ. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో అపరాధాలు జరిగినాయి అంట. ఎక్కడ జరిగినాయి అండి అపరాధాలు? మొదటి నిబంధనలో అపరాధాలు జరిగినాయి. ఆ అపరాధములను బట్టి విమోచనము కలుగుటకై ఆయన మరణం, ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం. ఏంటి నిత్యమైన స్వాస్థ్యం? పరలోకం. ఓకేనా? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే క్రొత్త నిబంధన ఇచ్చేశారు. క్రొత్త నిబంధన అని మీరు పేజీ ఓపెన్ చేసిన తర్వాతే చదువుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పాత నిబంధన యేసుక్రీస్తు వారు కొట్టివేయడానికి రాలేదు, అది ఉంది, దాన్ని పాటించవచ్చు, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు అని అంటున్నారు. అంటే నూతన పరిచిన పాత నిబంధన అనుకున్నాం కదా. పాత నిబంధన నేను నూతన పరచలేదు. పాత నిబంధనే, కొత్త నిబంధనే. రాత్రి చికెన్ కూరలో ఈ రోజు నుంచి అది పురుగులు వచ్చేసినా ఈ రోజు చికెన్ వండుకుని తినేయచ్చు, నో ప్రాబ్లం, ఏమవ్వదు, వాంతులు ఏమవ్వవు. అంతే కదండి. పురుగులు పట్టేసిన చికెన్ కూర తీసుకొచ్చి ఈ రోజు మీరు తిన్న బిర్యానీలో వేసాం అనుకుంటే పర్లేదు, పాతదైనా మంచిదే, నో ప్రాబ్లం, అదేం కుళ్ళిపోలేదు, అది పాడవలేదు, మీరు దీంతో ఈ కొత్త చికెన్ కూర వేసుకుని తినేయండి అన్నట్లేదా? ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది దీన్ని ఇలా అంటున్నారు. ఏ మాటను చూసి అంటున్నారో కూడా తెలియాలి మనకి. ఏ మాటని? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 17 నుంచి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటానికి నేను రాలేదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఎన్న పాఠం తుస్సుమంది కదా, మీకు అయిపోయింది కదా. యేసుక్రీస్తు వారు చెప్పాక మనం నమ్మకుండా ఎలా ఉంటామండి? యేసుక్రీస్తు వారు చెప్పినది. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రం కూడా ఉంది, కొట్టివేయడానికి రాలేదు. ఏంటంట? నెరవేర్చడానికే. ఆకాశము భూమియు గతించిపోవునే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో ఖచ్చితం చేస్తారంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పాత నిబంధన ఉంది, దాన్ని కూడా పాటించాలి. మరి పాటించాలి అన్నప్పుడు అన్నీ పాటించాలి కదా. కొన్ని ఎందుకు తీసుకున్నారు? అందులో మరీ ముఖ్యంగా అన్ని 10 ఆజ్ఞలు ఉంటే అందులో ఏది తీసుకున్నారు మన వాళ్ళు?
ఒకటే, అదొకటే ఉంటది, ఇంకా మిగతా ఉండవు. ఇప్పుడు 31st నైట్ వచ్చేసరికి ఇంకేముంటది? ఎవరి? మీరు ఇశ్రాయేలీలా? నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. అంటే పాత నిబంధన కొట్టివేయట్లేదు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కొట్టివేయలేదు కాబట్టి వీటిని కూడా పాటించవచ్చు, వీటిని కూడా చేయవచ్చు. మరి పాటించవచ్చు అన్నవాడు ధూపాలు ఎందుకు వేయట్లేదు? బలిపీఠం ఎందుకు కట్టట్లేదు? పుల్లలు ఎందుకు పేర్చట్లేదు? రక్తపోక్షణ ఎందుకు చేయట్లేదు? అతను ఎవరు? యాజకుడు ఏడి? డేరాలేయి, తెరేది, గుడారాలేయి, బలి ఎందుకు ఇవ్వట్లేదు? మేకను బలి ఇవ్వాలి కదా, దూడను బలి ఇవ్వాలి కదా, వీటిని అన్ని బలి ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇవన్నీ చేసి కదా చేయాలి, మరి ఎందుకు చేయట్లేదు? ఆలోచించారా? నిబంధన మారినా గాని పాత నిబంధన పాటిస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి, అంతేగాని మీకు ఏదో వాంతులు తెప్పించాలని కాదు. రాత్రి చికెన్ కూర ఉంది, అది కూడా కలుపుకో, ఇదిగో కొత్త చికెన్ కూర ఈ రోజే ఉండరు, ఇది కూడా కలుపుకో, అది పురుగులు వచ్చేసినా కానీ ఇది నువ్వు తినేసి అరిగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పట్లేదా? అంటే ఎవడన్నా తింటాడా? తిన్నా కానీ వెంటనే ఏమవుతుంది? లోన ఉన్నది కూడా బయటకు వచ్చేద్ది. పొద్దున్న తిన్నది, అంతకు ముందు రాత్రి అన్నీ ఉన్నాయి కూడా బయటకు వచ్చేస్తాయి నోట్లో నుంచి. అవునా కదా? ఇంత భయంకరంగా మనం ఆలోచించడానికి ఇంత భయంకరంగా ఉంటే మరి దీన్ని తెలుసుకోవలసిన విషయం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే నిబంధన చేస్తానని దేవుడే చెప్పాడు ముందు. మరి చేశాడా చేయలేదా, ఇది వండించాడా వండించలేదా అనే విషయాన్ని మనకు ఖచ్చితం అవ్వాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అంతే కదండి. అంటే పాత నిబంధన నూతన పరిచేసిన తర్వాత మళ్ళీ నేను పాత సంవత్సరం అయిపోయింది, అది వెళ్ళిపోయింది. ఇంకా మీరు రమ్మన్నా రాదు 2025, అంతేనా అండి? రాదు కదా. మరి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నేను లాగుతానంటే రాదు. అది ఇప్పుడు చూడండి వెళ్తాం మనం. అంటే కొత్త నిబంధన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరైతే ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చాక సర్వసత్యంలోకి నడిపిస్తారు అని చెప్పారో ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా చెప్తున్న మాటలు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చదవండి. మరియు ఎవరి మనసులో? మనయే, ఇదే కఠినం. కనుక నేటి వరకు ఏంటంటే పాత నిబంధన చాలా జాగ్రత్తగా చదవాలి. మళ్ళీ చదవండి. కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు, ఎవరండి మధ్యవర్తి? యేసుక్రీస్తు వారు. క్రీస్తునందు కొట్టివేయబడేనని. అంటే కొట్టివేయబడినన్నే అంటే కొట్టివేయబడిందా పడలేదా? బడేనని అంటే ఏంటండి? ఇంటూ రైటా? ఇంటూ పడిపోయింది, కొట్టివేయబడింది. దేనికి? పాత నిబంధన కొట్టివేయబడేనని వారికి. అంటే తెలియట్లేదు. కొట్టేశారు రా బాబు, అది పనిచేయదురా బాబు, రాత్రి పురుగులు అట్టేసింది, వద్దురా బాబు తినొద్దంటే, లేదు నేను తింటాను అని వేసేసుకున్నాడు అనుకోండి అన్నంలో. ఏంటది పరిస్థితి? ఇప్పుడు కొట్టివేయబడినని తేటపరచబడక అంటే అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడన్నా హోటల్లోకి వెళ్ళాం అనుకో, ఆడ ఏ బొద్దింకలో ఏ పురుగులు అన్ని వేసేసి ఇచ్చేస్తాడు. ఏంటి? బిర్యానీ. అది తినేసి శుభ్రంగా, ఎందుకంటే ఆడు మిక్స్ చేస్తాడు, కలిపేసాడు. ఆటల్లో బొద్దింకలు కలిపేస్తారంటే. అంటే ఎందుకు చెప్తున్నాడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎక్కడ? సికింద్రాబాద్ లో షూ ఏదో కొనుక్కుంటాకి వెళ్ళి ఒక హోటల్లోకి వెళ్ళాం, మా ఫ్రెండ్ నేను. బిర్యానీ తెచ్చారు, చాలా కలర్ఫుల్ గా ఉంది, దానిపైన బఠానీ క్యారెట్ ముక్కలు అన్ని చాలా బాగున్నాయి. కీమా బిర్యానీ అన్నమాట. సరే అని యాక్చువల్ గా మనం ఏం చేస్తాం, అన్నం ఇలా చిదుపుతాం కదా, ఆ చిదపడానికి అన్నం అలా చిదిపానంటే బొద్దింక బయటకు వచ్చింది. ఆ రోజు అన్నం తింటాక మా తిప్పలు చూడాలి. ఎందుకంటే అది చూసిన తర్వాత తినలేం. ఎందుకంటే కంపెనీలో పూరీ కూరలో ఒక బొద్దింక వచ్చింది ఉడికిపోయి, 6 నెలలు టిఫిన్ చేయలేదు అక్కడ నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఏదైనా తెలిసిన దాన్ని మనం మళ్ళీ దాన్ని టచ్ చేయం, ఇలా తెలిసిపోయిన దాన్ని. కానీ కొట్టివేయబడినని తేటపరచబడకంటే తెలియకపోతే తినేస్తాం. పురుగులు ఉన్నా తినేస్తాం, అందులో ఏదున్నా తినేస్తాం. అవునా కదా? కొట్టివేయబడినని తెలవక అంటే తెలియలేదు, అది మీకు వేసినట్టు తెలియదు, మీకు పెట్టినట్టు తెలియదు, అందులో బొద్దింక ఉందని తెలియదు. అంటే వీళ్ళు తెలియక ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదవండి కింద. మళ్ళీ తేటపరచబడక
ఆ ముసుగే నిలిచి ఉన్నదంట. ఎవరి మీద? కఠినమైన వారి మీద నిలిచి ఉందంట. ఏమంటున్నారండి చెప్పండి. ఇంకా నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ప్రభువు వైపు ఇంకా తిరగలేదా? ఇంకా ప్రభువు దగ్గరికి రాలేదా? మరి యేసు ప్రభు అని పాటలు పాడుతున్నాం, యేసయ్యా యేసయ్యా అని పాటలు పాడుతున్నాం, ఇంకా ప్రభువు దగ్గరికి రాలేదా? అంటే ఇప్పుడు రాత్రి దేనికి వెళ్ళావు? అంటే నీ మీద ఏముంది? ఇంకా ముసుగు ఉంది. ఏం ముసుగు అది? పాత నిబంధన అనే ముసుగు. మోషే గ్రంథం చదువునప్పుడల్లా ఆ ముసుగు ఎవరి మీద ఉందంటే అక్కడే ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీశారు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పాత నిబంధనలోనే ఉంటాయి. అవునా కదండి? పాత నిబంధనలోనే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏమైనా ఉంది? ప్రభు గారు కీర్తనలు, సామెతలు, దీని సామెతలు, ఇంకా వెళ్తే ద్వితీయోపదేశ కాండం, ఆది కాండం. ఎవరిని? అవ్వ ఆదాములను ఆశీర్వదించారు కదా, ఆ ఆశీర్వాదం. ఇప్పుడు ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాటిస్తున్నారా? పాటించండి. ఓకే, పాటిస్తే ఏమవుతుందంటే ఏమవ్వదు. ఎందుకంటే ఆ రోజు వారు అలాగే మీరారు నిబంధనని, ఈరోజు మనం కూడా అలాగే మీరుతాం. క్రొత్త నిబంధన ఇచ్చిన తర్వాత కూడా క్రొత్త నిబంధన పాటించకుండా ఇలాగ మనం ఏం చేస్తున్నామండి? మళ్ళీ పాత దాని వైపే ఎదురు చూస్తున్నాం, మళ్ళీ పాతదే కోరుకుంటున్నాం. ఎందుకు? పాతది బాగుంది, పాతది మాకు ఇష్టంగా ఉంది. ఎందుకంటే కొత్త దానిలోకి వస్తే ఏముంటాయి? క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? శ్రమ అనుభవించాలి. కాబట్టి మాకు పాతదైతే దీవులు వచ్చేస్తాయి, మాకు పాతదే బాగుంది. ఏమండి, ఇదే కదా జరుగుతుంది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా మనం వెళ్లకుండా కాపాడుకోవాలి మన ఆత్మల్ని. ఇదిగో ఈరోజు క్రొత్త సంవత్సరంలో క్రొత్త నిబంధన పాటించాలని నిర్ణయం తీసుకోండి. క్రొత్త నిబంధనలో నేను వెలగాలని నిర్ణయం తీసుకోండి. పాత నిబంధన మీకు ఎందుకు? మరి అదేంటండి ఇన్ని చెప్పారు కదా, అసలు పాత నిబంధన ఎందుకు ఎట్టాలి? దేవుడు కొత్త నిబంధన ఎట్టవచ్చు కదా. ఏమండి, ఈ ప్రశ్న వస్తుంది కదా మీకు కూడా. ఇక్కడ దేవుడు ఇదిగో క్రొత్త నిబంధన ఇచ్చిన తర్వాత అది పాటించాలా వద్దని ఎవరు తెలుసుకోవాలి? మనమే తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మనకి ఎందుకు రాయించాడో కూడా తెలియాలి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీ. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయించాడంటే. ఎందుకు రాయించాడు? బుద్ధి కలగడానికి, పాటించడానికి కాదు. ఏం పాటించాలి? మీరు పాటించవలసిందేంటి? క్రొత్త నిబంధన. ఓకేనా? క్రొత్త నిబంధన పాటించాలి. బుద్ధి కలగడానికి ఏం చదువుకోవాలి? పాత నిబంధన. అంటే నూతన పరిచేశారు పాత నిబంధనని, కానీ పాటించవలసిందేంటి క్రైస్తవులు? క్రొత్త నిబంధన. మరి అది ఎందుకు అంటే అది నీకు బుద్ధి కలగడానికి. ఏంటి బుద్ధి? ఇదిగో అవ్వ ఆదాము ఆజ్ఞ మీరారు, నువ్వు ఇదిగో కొత్త నిబంధనలో ఆజ్ఞ మీరకూడదు. కొంతమంది పాపం చేశారు, నువ్వు పాపం చేయకూడదు. ఇశ్రాయేలీలు వ్యభిచారం చేశారు, నువ్వు వ్యభిచారం చేయకూడదు. ఇశ్రాయేలీలు దొంగతనం చేశారు, నువ్వు దొంగతనం చేయకూడదు. ఇశ్రాయేలీలు నరహత్య చేశారు, నువ్వు నరహత్య చేయకూడదు. ఇలాగ మనకి బుద్ధి కలగడానికి పాత నిబంధన అండి. ఏమైంది? ఇది క్రీస్తునందు కొట్టివేయబడిన మనకి బుద్ధి కలగడానికి ఇచ్చారు. హిస్టరీ తెలియాలి కదా మనకి. హిస్టరీ చదువుకుంటున్నాం కదా. ఇదంతా ఏంటంటే హిస్టరీ. మన హిస్టరీ పైకి వెళ్ళిన తర్వాత మిస్టరీ. కాబట్టి మరి కొత్త నిబంధన పాటించేవారుగా ఈ కొత్త సంవత్సరంలో మీరు అందరూ నిర్ణయం తీసుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో కొత్త సంవత్సరంలో క్రొత్త నిబంధన గురించి మీ పిల్లలకు వివరించాను తండ్రి. నన్ను నేను హెచ్చరించుకున్నాను తండ్రి. మరి మీ మాటల యొక్క మాధుర్యాన్ని మేము గ్రహించి మరి మీ మాటలకి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మీ మాటల్లో ఆంతర్యాన్ని భావాన్ని తెలుసుకుని ఇదిగో మీ మనసు ఎరిగే వారిగా ఉండగలుగుటకు, అలాగే బలాన్ని శక్తిని జ్ఞానాన్ని పొందుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని ఇదిగో మేమందరం ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని మీ కొరకు మరి ఉన్నతంగా పనిచేయడానికి, మీ సత్క్రియలు చేయడానికి మాకు అవకాశం ఇమ్మని, అలాగే మాకు ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇమ్మని, కనీసం ఈ సంవత్సరం మేము ఒక్క ఆత్మనైనా రక్షించడానికి తీర్మానం తీసుకున్నట్లు మా అందరినీ ప్రేరేపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.